ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారపరమైనటువంటి విషయాలు మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే పరిస్థితి మీకు కనిపిస్తుంది. దశమంలో రాహువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ విదేశాలకు సంబంధించిన ఇతరత్ర కార్యక్రమాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. లాభములో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఈ వారంలో సంతోషంగా కాలం గడిపే పరిస్థితి మీకు లభిస్తుంది. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారం మరింతగా ఉంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో రవి సంచారం వల్ల కొంతమంది అధికారులతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. కుటుంబంలో తండ్రికి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఏదైనా రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా సహాయం కానీ ఉంటే అది వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.